హలో గాయ్స్, వెల్కమ్ టు సునీతాస్ కిచెన్. సో ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్. ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. మనకి చాలా యమ్మీగా ఉంటుంది. తయారీ విధానం చూసుకుందాము. ముందుగా ఒక పన్నీర్ క్యూబ్ని తీసుకొని అండ్ పాలక్ టూ తీసుకోవాలి. అండ్ జింజర్, గార్లిక్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా, జీడిపప్పు, ఆల్ స్పైసెస్, కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలు. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని మరిగాక ఈ పన్నీర్ అనేది అందులో వేసుకొని ఒక 2 minutes దాన్ని కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి కొంచెం స్పాంజినెస్గా ఉంటుంది అండ్ పన్నీర్ కూడా ఈజీగా కట్ అవుతుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. మనం బాయిల్ చేసి పెట్టుకున్న అదే వాటర్లోకి కొంచెం పాలక్ని వేసి అందులో 2 పచ్చిమిరపకాయలు తగిన కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే మనకి ఆ పాలక్లో ఉండే పచ్చిదనము మొత్తం వెళ్ళిపోయి మనకి మంచిగా టేస్టీగా ఉంటుంది అండ్ గ్రీన్ కలర్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఒక 2 seconds అలా బాయిల్ చేసుకొని దాన్ని మనం ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఆ ఐస్ క్యూబ్స్ వాటర్లోకి ఈ పాలక్ మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం చల్లారనివ్వాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా మనము ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వాలి పాలక్ని. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 spoons ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. పాలక్లో చాలా ప్రోటీన్ ఉంటుంది మనకి. అండ్ అందులోకి ఉల్లిపాయలు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆల్ స్పైసెస్, పట్టా, లవంగా అవన్నీ వేసుకోవాలి. జీడిపప్పు వేసుకొని కాసేపు అలా మంచిగా బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా ఉల్లిపాయలను వేయించుకోవాలి. అందులోకి కొద్దిగా టమాటా ముక్కలను వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అండ్ దీన్ని మనము వేయించుకొని పెట్టుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి. తర్వాత మనం అదే ప్యాన్లోకి మనము ఈ పన్నీర్ క్యూబ్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ పన్నీర్ని మనం అందులోకి కొంచెం ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కాదు, జస్ట్ షాలో ఫ్రై చేసుకొని మంచిగా అలా ఇవి మనం మంచిగా స్నాక్స్ లాగా కూడా తినొచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇవి వేపుకున్న తర్వాత వాటిని పక్కకు తీసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలు అవన్నీ కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా పెట్టుకోవాలి. అండ్ తర్వాత మనం ఏదైతే పాలక్ తీసుకున్నామో అది కూడా కొద్దిగా మిక్సీ పట్టుకొని వీటి రెండింటిని మంచిగా ఒక పక్కకి పెట్టుకొని ప్యాన్లో నూనెని వేడి చేసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. అందులోకి మనం మిక్సీ పట్టుకున్న టమాటాలను వేసుకొని కొద్దిగా పసుపు, సాల్ట్ మంచిగా వేసుకొని తిప్పుకోవాలి. తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న పాలక్ ఉందో అది కూడా కొద్దిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అందులోకి కొద్దిగా అంత కారము వేసుకోవాలి. అలా కొంచెం స్మెల్ పోయేదాకా, పచ్చివాసన పోయేదాకా కలుపుకున్న తర్వాత అందులోకి పన్నీరు, కొద్దిగా గరం మసాలా, ధనియా పొడి వేసుకొని క్రీమ్ కూడా వేసుకొని దాని మీద కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే పరాటాతోటి, చపాతీ పరాటాతోటి సర్వ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా యమ్మీ అండ్ టేస్టీ పాలక్ పన్నీర్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్